ఈ ఆత్మచేత నడిపించండి ప్రభా. ప్రతి బిడ్డని మీరు బలపరచమని అడుగుతున్నాను, ధైర్యపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు. మీ కొరకు నేను బొగ్గుగా మీరు వాడుకోమని అడుగుతున్నాను దేవా. నీకు స్తోత్రాలు. ఇక రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి మీరు నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు. గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. స్తోత్రం తండ్రి, నువ్వు మా మధ్యన ఉండు. మేము అప్పుడు మన స్తోత్రాలతో దేవునికి అర్పణ చేయటం వల్ల అతను మనకి ఎదురుగా కూర్చొని ప్రత్యక్షమవుతూ ఉంటున్నాడు. యోహాను గారు ఒకసారి ఒక మాట చెప్తూ ఉంటాడు, ఎవరు నా యందు నిల్చున్నా నేను వారి యందును నిలిచి ఉందును, మీరు ఏమి అడిగినని నేను మీకు
ఆసాఫ్ గారికి చెప్తున్నారు. నేను కూడా అట్టి స్తుతియాగాన్ని స్తుతియాగములు ఎలా ఉన్నలేదు నేను కూడా పరీక్షించుకొని దేవుని యందు నడిచి సాగిపోమని నాకు కూడా హెచ్చరికగా ఈ వాక్యం అనేది నా ఎదుట ఉంచబడింది. నేను సేఫ్గా ఉండాలి అని అంటే నేను ట్రైన్లో వెళ్తేనో బస్సులో వెళ్తేనో సేఫ్గా ఉండను, లేదా ఇంట్లో ఉంటే సేఫ్గా ఉండను. నా దేవుడు నేను ప్రేయర్ చేసుకొని తండ్రి నేను వెళ్తున్నాను, నన్ను నువ్వు కాపాడు, నన్ను ఆయనకు అప్పగించుకుంటే నేను సేఫ్గా ఉంటాను. కానీ బస్కి బదులు ట్రైన్లో వెళ్తేనో, ట్రైన్కి బదులు ఇంట్లో ఉంటేనో సేఫ్గా ఉంటామని మనం అనుకుంటాము, కానీ అది తప్పు. మనల్ని మనం దేవుడికి అర్పించుకోవాలి. నేను నా పెళ్ళి వచ్చిన నుంచి నా భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఉదయం ప్రేయర్ చేసుకొని వెళ్ళేవాడు. ప్రతిరోజు ఖచ్చితంగా ఊరికే దేవుడు నేను వెళ్తున్నాను, నన్ను కాపాడను అన్నా సరే ప్రేయర్ చేసుకొని వెళ్ళేవాడు. నాకు నిజంగా అలవాటు లేదు. నా పెళ్ళికి ముందు నా భర్తను చూసి నేను అది నేర్చుకున్నాను. నా భర్త దగ్గర నేను నేర్చుకుని చాలా గొప్ప విషయం అదే. ఏంటంటే నువ్వు ఏమన్నా చెయ్యి, దేవుడా నన్ను కాపాడు అని నువ్వు మాట అనుకో, నువ్వు వెళ్ళు అని నేను పెళ్ళయ్యాక నేను నేర్చుకున్నది అదే. నేను ఏడ్చి తండ్రి నన్ను క్షమించయ్యా, నేను ప్రేయర్ చేసుకోవాలని అనుకుంటున్నాను, నెలకు ఒకసారి ఒక రోజు 2 రోజులు ప్రేయర్ చేసుకుంటాను, 1 వారం రోజులు ప్రేయర్ చేసుకుంటాను, పిల్లలు ఉండడం వల్ల కుదరట్లేదు అని ఏవో రీజన్స్ చెప్తున్నాను, ప్రేయర్ చేయకుండా వదిలేస్తున్నాను. ఈసారి నన్ను బట్టి కాదు, నేను నిన్ను అడుగుతున్నాను కన్సిస్టెంట్గా, అంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్కసారైనా 10 సార్లైనా సరే నేను నీ సన్నిధిలో ఖచ్చితంగా ఒక 10 నిమిషాలైనా నేను గడపాలి. నేను ఒక అడుగు నేను ముందుకేసాను, నిన్ను అడుగుతున్నాను, నన్ను నడిపించే బాధ్యత నీదయ్యా అని ఆయనకు అప్పగించుకున్నాను. ప్రతి దినము దేవుడు నాకు సమయం ఇచ్చాడు. గొప్ప విషయం ఏంటంటే నేను అన్ని రోజులు దేవుడిని నన్ను నడిపి నువ్వు నడిపి అని నేను దేవుడిని అడగలేదు. నేను ప్రేయర్ చేయాలి అని అనుకున్నానే తండ్రి నువ్వు నడిపి అని నేను ఆయన మీద ఏ రోజు డిపెండ్ అవ్వలా. నేను ఆ రోజు ఎందుకో తెలీదు, ప్రార్థనలో నా నోట్ వచ్చింది. నేను ఆ రోజు దుఃఖంతో అడిగా, అయ్యా నువ్వు నన్ను నడిపించు, నువ్వు నడిపిందే నేను నిలకడగా నీలో ఉండలేను అని. గొప్ప విషయంగా చెప్తున్నాను. దేవుడు ఆ దినం నుంచి నా బిడ్డలిద్దరిని 8:30 కల్లా నిద్రపోయేవారు. నా బిడ్డలిద్దరూ నా పనులు చేసుకొని ఖచ్చితంగా అరగంట అన్నా సరే నా దేవుళ్ళు నేను ఉండేదాన్ని. అది నిజంగా దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యమే అది. ఇప్పుడు ఊరెళ్ళింది, ఎవరున్నారు అక్కడ, హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళాలని ఇక నా దగ్గర ఉన్న నెంబర్స్ అందరికీ ఫోన్ చేస్తే, ఆటో వాళ్ళకి ఫోన్ చేస్తే ఆటో వాళ్ళు వెళ్ళి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఐసీయూలో పెట్టారంట. అయితే ఆ నైట్లో చాలా ప్రార్థన చేశాను, దేవా నా తల్లిని స్వస్థపరచు అని ప్రార్థన చేశాను. దేవుడు నా మొరన్నాడు, నా తల్లిని స్వస్థపరిచాడు, ఇంటికి కూడా తీసుకెళ్లారు. దేవుడు నా మనకు వందనాలు. ఆమేన్. దేవుని యొక్క మనకు వాగ్దానములు ఇస్తారు కదా దేవుడు ప్రతి ఇయర్. సో ఒక వాగ్దానములు అవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి మన జీవితంలో. కానీ ఆలస్యం కావచ్చు, కానీ దేవుడు అలక్ష్యము చేయని దేవుడు, ఆలస్యమైనను అద్భుతం చేసే దేవుడు. నో పెయిన్ నో గెయిన్. సో మనకి కష్టం లేనిది సో గెయిన్ అనేది ఉండదు. 80% క్రిస్టియానిటీ లైఫ్ ఈజ్ ద సో మోస్ట్ టిపికల్ లైఫ్, నాట్ ఈజీ లైఫ్. సో పెయిన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ పెయిన్ తర్వాత లెక్కించలేని ఆశీర్వాదములతో దేవుడు మనల్ని నింపుతాడు. అట్టి విశ్వాసం మనమందరము కూడా కలిగి ఉండాలని సో కోరుచున్నాను. సో ఆనాడు మరియమ్మను వాడుకున్నాడు యేసు ప్రభు. ఆ రోజులలో 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మరియమ్మను వాడుకున్న దేవుడు ఈ రోజు మన అందరినీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీని కూడా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. సో ఏ విధంగా అంటే అది సంఘంలో కానివ్వండి, మీ యొక్క డ్యూటీలో కానివ్వండి, ఏ విధంగానైనా దేవుడు వాడుకోగలడు. సో ఎవరిని కూడా సో ఈ యేసు ప్రభు ఉన్న వారిని అంటే ఏదో ఈ లోకంలో ధనఘనతలు ఉన్నప్పటికీ సో కొంతమంది వాడలేకపోతుంటారు. ఆ విధంగా కాదు, ఎన్నిక లేని వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. ఎన్నిక గల వారిని సో దేవుడు వాడుకోడు. మనకు అన్ని కూడా తెలుసు. ఒక శిష్యులను కూడా జాలరులను ఎన్నుకున్నాడు. ఇదే విధంగా ఇక్కడ బీద కన్య మరియా. సో ఈమె చాలా ధనవంతురాలు కాదు, కానీ సో దేవుని యందు ధనవంతురాలు. రక్తము అను జ్ఞాపకము చేసుకుని నీడలో
క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీయేసుని నీడలో, జనించిన శ్రీయేసుని నీడలో. కుమార శుభాత్మలతో ప్రభు స్తుతి మహిమలు కలుగుగా